హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు ఏంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం చూద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందన్నమాట. ఇది చాలా కష్టం అనుకుంటారు చాలామంది. ఏంటంటే ముందుగా కాకరకాయల్ని గుత్తులా కోసేసుకోవాలన్నమాట. బాగా పెద్దగా ఉంటే ఉడకవు అనుకుంటే సన్న చీరికల్లా కూడా చీరేసుకోవచ్చు. నేనైతే గుత్తులా కోస్తున్నాను. అలా చీరేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, నేను ఆవకాయ కారం వాడుతున్నాను, ఉప్పు మిక్సీ తిప్పేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ మెత్తగా తిప్పేసుకోవాలి, కనిపించకూడదనమాట. అంతలా తిప్పేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని కాకరకాయలో పెట్టేసుకోవాలి. మనం గుత్తులా కోసాం కదా, అందులో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ గుత్తుల్లా పెట్టుకుని అందులో వేసేయడమేనండి. ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. 2-3 సార్లు చూసుకుంటూ ఉంటే రెడీ అయిపోతుంది కాకరకాయ వెల్లుల్లి కారం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంగ్రీడియంట్స్ తక్కువ, టేస్ట్ ఎక్కువ అనమాట. ఈ కూరను దాచాలన్నా కూడా దాచలేము అనమాట, అంత స్మెల్ వస్తుంది ఇది. ఈ స్మెల్కే మనకు ఆకలేసేస్తుంది అనమాట, అంత బాగుంటుంది. 3 డేస్ ఉంటుందండి ఇంకా ఈ కర్రీ అయితేని. ఎప్పుడైనా ఊరది వెళ్ళినప్పుడు కూడా వండుకోవచ్చు ఇది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందన్నమాట. దీని స్పెషాలిటీ అది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కర్రీ ఫుల్ డీటెయిల్గా కావాలంటే నా ఛానల్లో ఉంది, ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.